హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. పూనం కౌర్ సంచలన వాక్యాలు. శివాజీ సంగతి సరే, ప్రతి ఒక్కరు శివాజీ మీదే పడుతున్నారు, మరి త్రివిక్రమ్ సంగతి ఏంటి అని చెప్పేసి స్టేజ్ పైన సంచలన కామెంట్స్ చేసింది పూనం కౌర్. ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు కృష్ణకుమార్ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, శివాజీ విషయంకి మనం తెలిసిందే, శివాజీ ఆ స్టేజ్ పైన కామెంట్స్కి ఇప్పటికీ చాలామంది మండిపడుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. శివాజీ కరెక్ట్ అంటున్నారు, అనసూయ కరెక్ట్ అంటున్నారు, వేరే వాళ్ళు కరెక్ట్ అంటున్నారు. కానీ ఇక్కడ త్రివిక్రమ్ సంగతి ఏంటి అని చెప్పేసి పూనం కౌర్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది మేడం. దీనిపైన ఏమంటారు మేడం? ఇప్పుడు ఈ రోజుకి బయట ప్రపంచానికి అర్థం కాంది ఏంటి అంటే, అసలు త్రివిక్రమ్ వల్ల పూనం కౌర్కి జరిగిన నష్టం ఏంటి, ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందుల గురించి ఆవిడ ఏమైనా ఎవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసిందా అంటే, నాకు ఇది ఇబ్బంది, దీనిపైన ఆయన్ని విచారించండి అని కానీ చర్యలు తీసుకోండి అని కానీ ఎవరికైనా కంప్లైంట్ చేసిందా? ఆ మధ్య మా అసోసియేషన్ కూడా ప్రకటన ఇచ్చింది. ఆవిడ దగ్గర నుంచి మాకు ఏ విధమైన లిఖితపూర్వకమైన కంప్లైంట్ టైప్ ఏం రాలేదు అని. మరి రాకోకుండా నాన్నా పులి అన్నట్టు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి? అది సబబేనా? లేదు. ఇప్పుడు అన్ని కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళకే దిక్కు దివాణం లేదు ఇక్కడ. అసలు నువ్వు కంప్లైంట్ ఇవ్వకోకుండా ఏం చర్యలు తీసుకుంటారు? నాకు ఇదంతా చూస్తుంటే, అతడు సినిమాలో ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి కూర్చుని మాట్లాడుకుంటా ఉంటారు. అసలు ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది అని నాకు తెలియాలి. నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే నన్ను మీరు పిలిచి అర్థం కాకుండానే ఎంఎస్ నారాయణ మాట్లాడతాడు. అవును, అట్లా ఉంది ఈవిడ సంగతి. ఇప్పుడు అలా అని అశ్లీలమైన డైలాగులు రాయకుండా, అశ్లీలంగా యాక్షన్ చేయించకుండా త్రివిక్రమ్ సినిమా తీశాడనేది నా ఉద్దేశం కాదు. ఈ విషయంలో త్రివిక్రమ్ పట్ల నాకున్న అభిప్రాయాలు ఏవో ఉన్నాయి. ఇప్పుడు ఆ మధ్య గోగినేని బాబు గారు ఒక వీడియోలో మాట్లాడుతూ అన్నారు, నిద్రపోతున్న ఆమెని అత్యాచారం చేస్తే ఏముంటుంది మజా, మేలుకో నుండి ఎదిరించే ఆమెను చేస్తేనే, ప్రతిఘటించే వాళ్ళని చేస్తేనే మజా ఉంటుంది అని ఒక డైలాగ్ ఉందంటే, మరి ఏ సినిమాలో ఉందో నాకైతే తెలియదు. నేను 100% ఆ గోగినేని బాబు గారి వ్యాఖ్యలతో నేను ఏకీపిస్తున్నా. ఇలాంటి సంభాషణలు రాయొచ్చా? సినిమాల్లో ఉండొచ్చా? లేదు. చాలా అశ్లీలమైంది కదా ఆ డైలాగు. మాటల మాంత్రికుడు అంటారు కదా, అదే మాటల మాంత్రికుడు అంటారు. ఇదే కదా దరిద్రం. ఇప్పుడు శివాజీ ఎట్లా అయితే 4 బూత్ మాటల మధ్య ఓ మంచి మాట చెప్పాడో, 4 బూత్ మాటలు ఎగిరిపోయినాయి. ఆయన చెప్పిన మంచి మాటే తిరుగుతా ఉంది వాళ్ళ లోకంలో. అదేమంటే 95% అంటున్నారు. ఎట్లా 95% అయ్యాడు శివాజీ అంటే? ఇదంతా ఒక మ్యానిపులేషను. ముందుది వెనకది చెప్పకుండా మధ్యలో ఒక మాట చెప్పి కామెంట్ చెప్పండి అంటే కరెక్టే కదా అంటారు. ఇప్పుడు వీళ్ళంతా కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్ళి శివాజీ గారు ఆడపిల్లల్ని బట్టలు మంచిగా వేసుకోమని చెప్పాడు, దీన్ని మీరు ఏమంటారు అంటే, ఏమంటారు? వేసుకోవాలి కదా అని అంటారు కదా. నాలెడ్జ్ లేదంటలా, ఈ ముక్కే అడిగితే అంతే చెప్తారు. అసలు మీడియా ఎలా అయిపోయిందంటే, శివాజీ వర్సెస్ అనసూయ అయిపోయిన తర్వాత అనసూయ ఫోటోలు సోషల్ మీడియాలో చూసి పైగా ఈ 10 రోజుల పాటు శివాజీకి అనుకూలంగా మాట్లాడిన మాటలు, వీటి వల్ల ఎవరికైనా ఏమర్థమవుతుంది? అసలు మా భర్తలు ఆడవాళ్ళకి ఎందుకు కోపం వస్తుంది, స్త్రీకి స్త్రీయే శత్రువా, ఇవన్నీ పిచ్చి డైలాగులన్నీ వాడుతున్నారు. దీనిలో ఏంటంటే, ఒక పెద్ద ఆయన అనేస్తున్నాడు, ఆయన వయసుకు పెద్దోడు కాదు కానీ నేను పెద్దోడిని అనుకుంటున్నాడు, శివాజీ లాగా నేను కూడా పెద్ద తీర్పరని అనుకుంటున్నాడు. అనుకుని ఏమంటున్నాడంటే, ఈరోజు ఆడవాళ్ళంట అనసూయ ఫోటోలు చూసి అనసూయని మనసులో పెట్టుకుని మాతో కాపురాలు చేస్తున్నారు మా భర్తలు, అందుకని వాళ్ళకి అనసూయ మీద కోపం వచ్చింది అని చెప్తున్నాడు. ఇలా చేసినందుకు తప్పు అనసూయదా, ఆ భర్తలదా?
అంటే ఈ ఈ క్లారిటీ కూడా అర్థం కావట్లే. అందుకనే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే త్రివిక్రమ్ మాటలు బాగున్నాయి కదా అని చెప్పి బాగున్న మాటల్ని పట్టించుకుని బాగలేని మాటలను పక్కన పెట్టేస్తున్నారు. వీళ్ళకి కూడా ఎక్కడో తెలియకుండా ప్రతి మనిషిలోనూ ఎక్కడో ఒక మారు మూల మనిషిలో జంతువు ఉంటాడు. సమయం సందర్భం కలిసి వస్తే, అవకాశం వస్తే ఆ జంతువు బయటకు వస్తుంది. ఆ జంతువుని బయటికి తీసుకొచ్చేవే ఈ సామాజిక మాధ్యమాలు అయిపోయినాయి ఇప్పుడు. అందుకని ఏంటంటే ఈ సినిమాల్లో అక్కడక్కడ మాటల వల్ల మనిషిలోని వికృతమైన మనిషి బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చి సంతోషించి చప్పట్లు కొడుతున్నాడు. అయినంత మాత్రాన చెడు మంచి అయిపోదు కదా. లేదు, చెడే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అవునన్నా కాదన్నా చెడే. ఇవాళ కాతే రేపటికైనా సరే మనము మాటల మాంత్రికుడు మాటలైనా కానీ, లేదు ఇంకొకళ్ళ ఎక్స్పోజింగ్ వల్ల కానీ జరిగే నష్టం జరిగి తీరుతుంది. ఇది మనం మన బాధ్యత ఏంటి అంటే ఇక్కడ మనం ఎక్స్పోజింగ్ని ఆపలేము. సినిమా ఇండస్ట్రీ వేల కోట్ల ఇండస్ట్రీ, దాన్ని మారమంటే మారదు. అందుకని వీలున్నంత వరకు చట్టం ప్రకారం మనుషులు ఉండేలాగా చెయ్యడమే మన బాధ్యత. అలాగే ఇప్పుడు త్రివిక్రమ్ విషయం అయినా సరే ఈమె చట్టం ప్రకారం ముందుకు వస్తే చెప్పకుండా చూపించకుండా అని అంటాడు కదా ఎంఎస్ నారాయణ, అంటాడు కదా జ్యోతిలక్ష్మి జయమాల్ని డాన్స్ లాగా చేస్తే ఎట్లా అని అంటాడు కదా. అలాగే పూనం కౌరు అమావాస్యకి పొన్నానికి వచ్చి ఓ మాట వేసి వెళ్ళిపోతే సరిపోదు కదా. లేదు, ఆమె కన్స్ట్రక్టివ్గా ఆమె ఇబ్బంది ఏంటి, ఆమె కష్టం ఏంటి, ఇప్పటికీ ఆమె ఇబ్బంది ఎవరికి తెలియదు. మళ్ళీ ఆ మధ్య కూడా ఒకసారి మీడియా చాలా బ్యాడ్ ప్రాపగండా చేస్తుంది నా గురించి. నా మానాన్ని నేను నా వ్యక్తిగత జీవితంలో నేను ఉంటే నేను ఎవరి వల్లనో ప్రెగ్నెంట్ అయ్యానని, ఇంకెవరు అబార్షన్ చేయించారని ఇదంతా మాట్లాడుకుంటున్నారు. ఇది ఎంత దారుణం అండి అని చెప్పి ఈవిడే మాట్లాడింది ఒకసారి, ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అవునవును, చెప్పి మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అప్పుడు కనుబరుగైనామా ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు వచ్చినప్పుడు కూడా ఈవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మాని అడిగారు, ఏమండి ఏంటి ఇప్పుడు మీరు మీకు ఇష్టమైన వాళ్ళనేమో పక్కన పెట్టేస్తారు, ఇష్టం లేని వాళ్ళ గురించి ఇచ్చేస్తారా అని అడిగారు. అడిగితే ఈయన చెప్పింది మాకు కంప్లైంటే రాలేదు అని. కంప్లైంట్ వస్తే పాష్ కమిటీ ఉంది, చూస్తారు ఏంటి అని చూస్తారు. ఎంతటి వాళ్ళనైనా పిలిపిస్తారండి, మోహం ఆటమే లేదు ఇవాళ, పిలిపిస్తారు. ఓకే, ఇప్పుడు న్యూస్ వార్తలు ఊరుకోవు కదా, అలాంటి వాళ్ళు అసలు ఊరుకోరు కదా. బయటకు వస్తే కంప్లైంట్ ఇవ్వమ్మా, అదే నేను చెప్పదలుచు. పూనం కౌరు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే మాటల మాంత్రికుడా లేకపోతే ఇంకోట అనవసరం. పోని చర్యలు తీసుకోకపోతే కూడా నీ వెనక సమాజం ఉంటుంది కదా. ఇప్పుడు సమాజం ఏమని రావాలి నీ ముందుకి, నీతో పాటు రావాలి అంటే నువ్వు కంప్లైంట్ అయ్యేలా ఎలా వస్తారు? అందుకని ఏంటంటే వాళ్ళకి తనని హీరోయిన్గా రానివ్వకుండా తొక్కేశారు అనేది ఆమె భావన. నేను అనుకున్నంతగా ఎదగలేకపోయాను అని ఆవిడ బాధ ఉంది. దానికి ఇతనే కారణం అని కూడా ఉంది. ఇప్పుడు నెపోటిజం ఉందండి, అవునన్నా కాదన్నా ఉంది ఇండస్ట్రీలో. మనం దాన్ని ఆపగలమా? ఆపలేము. కానీ ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక సినిమా వరకే ఉంటుంది నెపోటిజం అనేది. అక్కడ హిట్ అయితేనే తర్వాత చూడగలుగుతాం. లేదు బాగా డబ్బులు ఉన్నాయి వాళ్ళకే పంపిణీ సంస్థలు ఉన్నాయి, వాళ్ళే ప్రొడ్యూసర్లు, సినిమాలు తీస్తారు, ఆడించుకుంటారు, ఎన్ని సినిమాలు చేస్తారు. ఇప్పుడు దిల్ రాజు వాళ్ళ బ్రదర్ కొడుకో ఎవరో తను ఒక సినిమా తీశారు, మళ్ళీ తీయట్లేదే. ఎక్కడో దాకెందుకు? అల్లు అర్జున్ తమ్ముడు అతనితో సినిమాలు ఎందుకు తీయట్లా? నెపోటిజం వర్తిస్తే ఇదే తీయాలిగా. మరి రామ్ చరణ్ సినిమాలు ఎందుకు? అతను ఎంత నిరూపించుకున్నాడు. అల్లు అర్జున్ మొదటి సినిమాకి
ఇప్పుడు సినిమాలకి అసలు ఇతను ఒకళ్ళే అంటే నమ్ముతారు ఎవరన్నా? లేదు లేదు, చాలా డిఫరెన్స్ ఉంది. చాలా మ్యాగ్నానమస్ డిఫరెన్స్, మామూలు డిఫరెన్స్ కాదు. అందుకని ఏంటంటే కొన్ని సందర్భాల్లో సినిమా రిలీజ్ అయ్యే దగ్గర అసలు నన్ను అడిగితే పెద్ద సినిమాలు చిన్న సినిమాలు తొక్కేస్తున్నాయి అంట. నేను నిపోటిజం కన్నా అతిపెద్ద ప్రమాదం ఇక్కడ ఉంది. ఈ నలుగురు చేతుల్లోనే థియేటర్లు అన్నీ పెట్టుకొని చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వట్లేదు అంటాను. అవును, ఇది అవునా కాదా? అవును, ఇది వాస్తవం. వీళ్ళకి ఏంటి, విపరీతంగా బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసేసి ఈ బడ్జెట్లో ఈ సినిమాల్ని ఫస్ట్ వారం రోజుల్లో 10 రోజుల్లో ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసి పిండేసుకోవాలి. ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుతుందో వీళ్ళకే నమ్మకం లేదు. అందుకే ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసేసి డబ్బులు పిండాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. అందుకే థియేటర్లన్నీ వీళ్ళ చేతిలో పెట్టుకున్నారు. అందుకే ఎప్పుడు టాపిక్ వచ్చినా ఆ నలుగురు అని వస్తుంది. అవును, మరి ఆ నలుగురు వల్ల కదా 96 మందికి నష్టం జరుగుతుంది. దీని గురించి ఎవరు మాట్లాడరేంటి? ఇలా చాలా ఉన్నాయి మాట్లాడాలంటే సినిమా ఇండస్ట్రీ గురించి. అందుకని దయచేసి పూనం కౌరు మాట్లాడాల్సింది ఏంటి అంటే తన సమస్య గురించి పబ్లిక్లోకి వచ్చి మాట్లాడాలి. పబ్లిక్ కూడా రావక్కర్లా, మాకి ఒక లిఖితపూర్వమైన కంప్లైంట్ ఇచ్చి అది సోషల్ మీడియాలో పెడితే చాలు. ఇవాళ సోషల్ మీడియానేగా అవును, అతి పవర్ఫుల్, క్షణాల్లో దావానాలలో వెళ్ళిపోద్ది. అలా చేయమనండి. అలా చేసిన తర్వాత మాలాంటి వాళ్ళు కూడా ఆమెకి సపోర్ట్ నిలబడతాం. పోనీ ఆమె కంప్లైంట్ ఇచ్చింది అన్నంత మాత్రానే ఆ కంప్లైంట్ వాస్తవమా కాదా అని పరిశీలించలేదేంటేనైనా అడుగుతాం. ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్లన్నీ వాస్తవాలని కూడా అనుకోవటానికి లేదు. అవును, అది చూడాలి, పాష్ కమిటీ చూడాలి. కాకపోతే ఏ మహిళ కూడా తన పైన జరగకపోతే ఇస్తుంది అని నేను అనుకోను. ఎక్కడన్నా పరిమితులు ఉండొచ్చు, 1-2 కేసులు అట్లా జరిగిన కేసులు కూడా ఉన్నాయి, జరగవచ్చు. కానీ అదేదో తేల్చకుండా అసలు వీళ్ళు విచారిస్తారో లేదో అని నువ్వే కంప్లైంట్ ఇవ్వకుండా మళ్ళీ నాకు న్యాయం జరగలేదంటే ఎట్లా కుదురుతుంది? కంప్లైంట్ ఇస్తేనే కదా తెలిసేది. అడగందే అమ్మైనా పెట్టదు అని అంటారు. అట్లా ఆమె కంప్లైంట్ ఇస్తే బాగుంటది. అనవసరంగా అప్పుడప్పుడు వచ్చి హల్చల్ చేస్తే కాదు అనేది నా ఉద్దేశం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.